సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. Hello guys, welcome back to iDream Media and welcome to the new program Mind and Matter. ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనతో పాటు ఉన్న గెస్ట్ హైకోర్టు అడ్వకేట్ అయిన శివరావు గారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఒక 18 ఏళ్ళు దాటిన అబ్బాయి ఒక 18 ఏళ్ళు దాటిన అమ్మాయిని లైంగికంగా దాడి చేసిన లేకపోతే అమ్మాయిని మోసం చేసిన అది పోక్సో అనే ఒక చట్టం దర్యాప్తులోకి తీసుకొని అతని మీద శిక్షలు అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న టైంలో మీరు అబ్జర్వ్ చేయండి, స్కూళ్ళల్లో 8th క్లాస్ పిల్లలు ఇద్దరు కూడా ప్రేమించుకొని లైంగికంగా కలవడం అయి ఉండొచ్చు, లేకపోతే మోసపోవడం అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి 8th క్లాస్ పిల్లల్లో. 7th క్లాస్లో జరుగుతుంది, 10th క్లాస్లోపు జరుగుతుంది. పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అయితే ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసినట్లయితే ఇది పరిస్థితిని ఏ విధంగా ఉంటుంది, కోర్టు ఎలాంటి శిక్షలు వేస్తుంది, అసలు ఇలా జరగడానికి వాళ్ళ మైండ్లో ఎక్కడ కూడా భయం అనేది రావడం లేదా, వాళ్ళ మెదడులో కనీసం వాళ్ళ తల్లిదండ్రుల గురించి, చదువు గురించి, ఫ్యూచర్ గురించి ఎటువంటి డౌట్ అనేది రావడం లేదా, ఎటువంటి భయం రావడం లేదా, దీనికి సంబంధించిన మొత్తం సమాచారం ఈరోజు తీసుకుందాం. నమస్కారం సార్. 2 విషయాలు ఈ మైండ్ అండ్ మ్యాటర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరి మానసిక వ్యవస్థ, సైకలాజికల్ వ్యవస్థని డెవలప్ చేసే విధంగా ఉండడం కోసమే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయితే పేరెంట్స్ అందరి తరపున ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇప్పుడున్న స్కూళ్ళల్లో ఇప్పుడు వచ్చిన ఈ వర్చువల్ ఇంటర్నెట్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనుషుల మధ్యలో ప్రేమని అలాగే పగని ఈజీగా పెంచేస్తూ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అన్నమాట. ఏదైనా త్వరగా చూసేయాలి, ఏదైనా త్వరగా చేసేయాలి అనే ఒక రకమైన సైకలాజికల్ వ్యవస్థ వచ్చేసింది వాళ్ళ మైండ్లో. ఇదే ప్రాసెస్లో ఒక మైనర్ అనే అబ్బాయి, ఒక 18 ఏళ్ళు దాటని ఒక 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అబ్బాయి తనతో పాటు చదువుతున్న ఒక అమ్మాయి మీద లైంగికంగా దాడులు చేయడం అయి ఉండొచ్చు. ఇలాంటిది విషయం ఇప్పుడు వరకు బయటకు రాలేదు. ఒక 18 ఏళ్ళు దాటిన అబ్బాయి చిన్న అమ్మాయి మీద దాడి చేయడం, దాన్ని పోక్సో చట్టం కింద చూపించి ఈ విషయాలన్నీ తెలుసు, దీని మీద సినిమాలు కూడా తీశారు. కానీ ఒక మైనర్ అబ్బాయి ఇలా చేస్తే శిక్షలు ఏ విధంగా ఉంటాయి, అలా చేయడానికి గల కారణాలు ఏంటి, వాడి మైండ్ అండర్ డెవలప్డ్గా ఉండగానే ఇలాంటి విషయాలు జరగడానికి కారణం ఏంటి కాస్త చెప్తారు? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఎందుకంటే స్కూల్కి పంపుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి బిహేవియర్లో ఉన్నారు, ఎటువంటి ఫ్రెండ్షిప్లో ఉన్నారు, ఏ విధమైనటువంటి పద్ధతులు అలవాటు పడుతూ ఉన్నారు అని ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాలి. మొదటగా చాలా మంచి ప్రశ్న, మైనర్ని రేప్ చేస్తే శిక్షలు ఎలా ఉంటాయి, అసలు ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితి. రేప్ అనేది హీనియస్ యాక్ట్గా పరిగణించబడుతుంది మన చట్టంలో. మైనర్ని రేప్ చేయడం అనేది 100% అది రాంగ్ థింగ్, అది హీనియస్ యాక్ట్గా తీసుకుంటారు. దానికి కూడా శిక్షలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే మైనర్లో మనము అప్ టు 16 ఇయర్స్ అనేది ఒకటి ఉంటుంది, 16 to 18 ఇయర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ ఏజ్ని మనం చూస్తాం అనమాట. 16 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళ దాంట్లో జేజే యాక్ట్, జువెనల్ జస్టిస్ యాక్ట్ అనేది కూడా, ఇప్పుడు పోక్సో యాక్ట్ అందరికి తెలిసిందే, జేజే యాక్ట్, జువెనల్ జస్టిస్ యాక్ట్ ని కూడా యాడ్ చేస్తారు. జువెనల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్ రెండు కలుపుకొని ఆ మైనర్ మీద ట్రయల్ రన్ చేస్తారు. నార్మల్గా క్రిమినల్ ట్రయల్స్ ఏ విధంగా ఉంటాయో అలా కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయి. అలాంటి సందర్భాలలో వాళ్ళకి ట్రయల్ రన్ చేయడం జరుగుతూ ఉంటుంది. జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్లస్ ఈ జువెనల్ జస్టిస్ యాక్ట్లో వచ్చేసి మనకు సెక్షన్ 15 ప్రకారం 15 అండర్ సెక్షన్ 15 ఆఫ్ జువెనల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్ లో వచ్చేసి సెక్షన్ 27 ప్రకారం మనకి ఏంటి అని అంటే ఈ మైనర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ పరిస్థితి ఏంటి అని చూసుకొని వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది బిలో 16 ఇయర్స్ అయితే. 16 to 18 ఇయర్స్ అయితే వాళ్ళ క్రైమ్ని, వాళ్ళ అఫెన్స్ని నార్మల్ అడల్టరీ లాగానే, పెనిట్రేట్ లాగానే తీసేసుకొని వాళ్ళకి మనం 7 years 10 years కొన్ని సందర్భంలో లైఫ్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త, పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని గమనించాలి అనేది. వీళ్ళ మైండ్ ఇంకా పూర్తిగా ప్రపంచాన్ని చూసింది కాదు. వీళ్ళ మైండ్లో ఉన్నవి సినిమాలు, తల్లిదండ్రుల ప్రేమ, మహా అంటే చిన్న చిన్న చిల్లరి అల్లరి చేష్టలు లాంటివి ఉంటూ ఉంటాయి. మహా అంటే వచ్చిన పిల్లలు కబడ్డీ ఆడుతూ కొట్టుకోవడం, లేకపోతే సరదాగా ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్, ఈ పబ్జీ ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఇంతకు మించి ఏం తెలియదు. ఇలాంటి వాళ్ళ మైండ్లోకి ఈ
సైకలాజికల్గా ఈ సెక్స్ చేయాలనే పెనుభూతం అయి ఉండొచ్చు, లేకపోతే లైంగిక దాడులు చేయాలనే ఒక మృగకరమైన ఆలోచనలు అయి ఉండొచ్చు. ఎందుకు వస్తున్నాయి వాళ్ళ మెదడులోకి, ఎందుకు ఇవన్నీ చొచ్చింపజేస్తున్నారు జనాలు? ఇది జనాలు చర్చింపజేయడం అనే కంటే కూడా వాళ్ళు వాడుతున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం. వాళ్ళు సోషల్ మీడియా ఏదైతే ఇప్పుడు నార్మల్గా చిన్న పిల్లలప్పటి నుండి, చిన్న ఏజ్ నుంచే మనం పిల్లలు ఆడుకునేటప్పుడు పిల్లలకి ఇన్ఫాక్ట్ చిన్న ఏజ్లో మనం ఏం చేస్తుండేమి, నార్మల్గా ఆట బొమ్మలు ఇస్తుంటేమి. కానీ ఇప్పుడు మనం పిల్లలకి ఆట బొమ్మలు ఇవ్వట్లేదు, మొబైల్ ఫోన్లు ఇస్తున్నాము. సో ఆ మొబైల్ ఫోన్లో వచ్చేటువంటి కంటెంట్కి ఒక నాలెడ్జ్ ఉండి ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎడిక్ట్ అయిపోతున్న పరిస్థితిలో చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు నగ్న చిత్రాలు ఉంటాయి, లేకపోతే సెమీ న్యూడ్ పిక్స్ ఉంటాయి, ఇట్లాంటి పిక్స్, ఇట్లాంటి వల్గారిటీ, ఇట్లాంటి అడల్ట్ కంటెంట్ మొబైల్లో అనుకోకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండానే వచ్చే అవకాశాలు ఇప్పుడున్న రోజులలో చాలా ఎక్కువ అయిపోయింది. సో అది చూసినప్పుడు ఆటోమేటికల్గా వాళ్ళ మైండ్ ఇంకేదో ఉంది, ఇంకేదో చూడాలి అని చెప్పేసి వాళ్ళ మైండ్ వాడికి తెలియకుండానే వాడిని ఆ విధంగా ప్రేరేపించే అవకాశాలు, దీనివల్ల వాళ్ళు ఆ విధంగా ప్రేరేపణకి గురి అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఇంత చెత్త అంతా ఉంది అనే విషయం పేరెంట్స్కి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది, వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే వాళ్ళ అబ్బాయి ఒక మానవ మృగంలా మారడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అవును, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు మొబైల్ ఇవ్వడమే కాదు, మొబైల్ ఇచ్చిన తర్వాత ఆ మొబైల్లో ఏం బ్రౌజ్ చేస్తున్నారు, వాళ్ళ బ్రౌజ్ హిస్టరీ ఏమి, చాట్ హిస్టరీ ఏమి అనేది పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది, చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చెక్ చేయకుండా నార్మల్గా నా కొడుకుకి నా బిడ్డకి నేను మొబైల్ ఇచ్చేసిన ఏదో వాళ్ళు హ్యాపీగా మొబైల్ని ఆపరేట్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు అందులో ఏం చూస్తున్నారు? ఎడ్యుకేషన్ కంటెంట్ చూస్తున్నారా, లేకపోతే అడల్ట్ కంటెంట్ చూస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా గేమింగ్ యాక్ట్కి సంబంధించి ఏమైనా వేరే ఇతరత్ర అఫెన్స్కి సంబంధించి ఎట్లా ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఏం చూస్తున్నారు? వాళ్ళ బ్రౌజింగ్ హిస్టరీ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పేరెంట్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మాట అడిగాక ఏం విరాట్ 16 ఏళ్ళ పిల్లలు మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి 16 ఏళ్ళ పిల్లలు సెక్స్లు చేస్తున్నారా లేకపోతే రేపులు చేస్తున్నారా అని క్వశ్చన్ వస్తుంది డెఫినెట్లీ. అలా అందరూ చేయరు కదా, కొంతమంది అలా చేయడానికి గల కారణం ఏంటి? వాళ్ళ మైండ్ మ్యాటర్ ఏం చేస్తుంది? వాళ్ళ మైండ్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతి దగ్గర 100% చెడు ఉండదు, అట్ ద సేమ్ టైం మంచి కూడా ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు కొంతమంది కొన్ని విషయాలకి ఎడిక్ట్ అయిపోతారు, కొంతమంది కారు, కొంతమందికి పేరెంట్స్ భయం ఉంటుంది, కొంతమంది పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళకి చెప్తారు బేటా ఇది చూడొద్దు, ఇది చూడొద్దు, ఇది చేయాలి, ఇది చేయొద్దు. కొంతమంది ఏంటి అని అంటే వర్క్ బిజీలో ఉండి కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ బిజీలో ఉండి కావచ్చు, లేకపోతే ఇతరత్ర బిజీలో ఉండి కావచ్చు, పిల్లల మీద సరైన కాన్సన్ట్రేషన్ అనేది ఇవ్వరు. హాస్టల్లో పెట్టేయడమో లేకపోతే ఇంకో దగ్గర పెట్టేయడం, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే పిల్లలు ఆ మొబైల్లో ఇష్టం వచ్చినట్టు చూసే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఒకటి. రెండోది ఏంటి అని అంటే పిల్లలకు కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుంది అని అంటే వాడి ఏజ్ వచ్చేసి 10-12 సంవత్సరాలు ఉంటే వాడికి ఫ్రెండ్షిప్ తెలియకుండానో ఒక 20 ఏళ్ళతోనో 17-18 ఏళ్ళతోనో ఫ్రెండ్షిప్ ఉండిపోతుంది. వాడు బయటికి పోయినప్పుడు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, మాట్లాడిన వ్యక్తి నిన్ను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఏ విధంగా నీకు ఆ వ్యక్తి యొక్క ఇంపాక్ట్ ఉంటున్నది అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక 10 సంవత్సరాల వ్యక్తి 12 సంవత్సరాల బాబు ఒక 20 ఏళ్ళోడితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆటోమేటికల్గా 20 ఏళ్ళోడు వీని మీద ఈ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, ఇంపాక్ట్ చూపించగలుగుతాడు. వాడు ఎవరితోనో అమ్మాయితో పోయినప్పుడు ఇంకేదో ఉంది ఇందులో, నాకో గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు పిల్లల మైండ్లో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇలా ఆలోచనలు వస్తున్నాయని పేరెంట్స్ తెలుసుకోవడం ఎలా అంటారు? చాలా సింపుల్. వాడు ఏం చేస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. వాడు ఎంతసేపు పేరెంట్స్తో, లేకపోతే వాడు పుస్తకాలతో ఉంటున్నాడా, లేకపోతే మొబైల్ ఫోన్స్తో ఉంటున్నాడా, లేకపోతే ఇంకేం చేస్తున్నాడు, ఇది చూస్తే సరిపోతుంది. ఒకసారి వాడు స్కూల్కి పోతే వాడు ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్క పేరెంట్కి ఈరోజు ఏంటంటే వాళ్ళ పిల్లలతో చిన్న ఏజ్ నుండే పిలిచి మాట్లాడేయాల్సిన అవసరం చాలా ఉంది. కొట్టడం, తిట్టడం ఇవి కాకుండా వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకొని వాళ్ళతో మాట్లాడడం, అట్లీస్ట్ వీక్లీ 1 or 2 వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అట్లా స్పెండ్ చేయకుండా వాడిని వదిలేసి డబ్బులు ఇస్తున్నాము, స్కూల్లో పెద్ద పెద్ద స్కూల్స్, బీ స్కూల్స్, కాన్వెంట్స్ ఇట్లాంటి వాటిలలో మేము చదివిస్తున్నాం ఇంటర్నేషనల్ స్కూల్స్లో అని చెప్పేసి వదిలేస్తే వాడు ఆ విధంగానే మారిపోతాడు. వాడు రేపు పొద్దుగాల ఒక రాక్షసుల్లాగా బిహేవ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ శివరావు గారు. ఎందుకంటే
పేరెంట్స్ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్తో పాటుగా ఇన్ కేస్ మైనర్ గిని ఇలాంటి తప్పులు చేస్తే వాడికి పడే శిక్షలతో సహా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇది ఒక ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల చాలామంది సేఫ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ వీడియో చూసిన పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే మీకు తెలిసిన మీ బ్రదర్స్ సిస్టర్స్ ఈ ఏజ్లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళని ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం మన బాధ్యత కూడా అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి శిక్షలు ఏ విధంగా ఉంటాయి మైనర్ అనేవాళ్ళు తప్పు చేసినట్లయితే, అలాగే మైనర్ అనేవాళ్ళ ఆలోచనలు మెదడు ఏ విధంగా ఉంటుంది, దానికి అలా కారణాలు ఏంటి అనేవి ఈరోజు ఎపిసోడ్ చెప్పడం జరిగింది. కాబట్టి వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఈరోజు మన మైండ్ అండ్ మ్యాటర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు